సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఈజ్ అని అడిగాడు. సో ఇది గ్రావిటేషన్ చాప్టర్కి సంబంధించింది. అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్, F అంటే ఫోర్స్ బిట్వీన్ పార్టికల్స్ m1 and m2 is directly proportional to product of masses, that is m1 into m2, and inversely proportional to distance between them. Inversely proportional to square of distance between them. F is equals to g into m1 into m2 by r square. ఇక్కడ g అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఇంకా న్యూటన్ సెకండ్ లా ప్రకారం మనకు తెలిసింది F is equal to m into a. సో ఇక్కడ F is equal to మాస్ ఇంటూ యాక్సిలరేషన్. m into a అంటే m అంటే మాస్, a అంటే యాక్సిలరేషన్. g m1 m2 by r square. మనల్ని అడిగింది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో g అంటే g డైమెన్షనల్ ఫార్ములా అడుగుతున్నాడు. g is equals to m into a by m1 m2 into r square. దీని డైమెన్షనల్ ఫార్ములా అడుగుతున్నాడు. ఇక్కడ మాస్ ఇక్కడ మాస్ యూనిట్, ఇక్కడ మాస్ యూనిట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో L అంటే లెంత్, T అంటే టైం, M అంటే మాస్. సో యాక్సిలరేషన్ డైమెన్షనల్ ఫార్ములా రాసినప్పుడు మాస్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే లెంత్ పర్ 1, T పర్ -2 అంటే సెకండ్ స్క్వేర్ డినామినేటర్లో ఉంది కాబట్టి -2. R స్క్వేర్, R అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద పార్టికల్స్. సో R స్క్వేర్ అంటే L పవర్ 2. ఇక్కడ మాస్ M2 అంటే మాస్, సో M. సో ఇదంతా ఇక్కడ మనం రిప్రజెంట్ చేసుకుంటే L1 T పవర్ -2 ఇంటూ L స్క్వేర్ బై M. ఇప్పుడు దీన్ని మనము యూనిట్ డైమెన్షనల్ ఫార్ములా ప్రకారం రాసుకుంటే L పవర్ 3 T పవర్ -2 M పవర్ -1. ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. L పవర్ 3 T పవర్ -2 M పవర్ -1. సెకండ్ క్వశ్చన్. If 0.5i plus 0.8j plus ck is unit vector, then c is అని అడిగాడు. ఇప్పుడు మనం xi ప్లస్ yj ప్లస్ zk అనేది ఒక వెక్టర్ అనుకుంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ i అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్, ఇది దాని మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? ఒకవేళ ఇది యూనిట్ వెక్టర్ అయింది అనుకోండి, దీని మ్యాగ్నిట్యూడ్ ఏంటి? ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఒకవేళ ఇది యూనిట్ వెక్టర్ అయితే మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఈ వెక్టర్ యూనిట్ వెక్టర్ అని చెప్పాడు. అంటే దీని మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దీని మ్యాగ్నిట్యూడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 0.5 హోల్ స్క్వేర్ ప్లస్ 0.8 హోల్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయాలి. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఈ స్క్వేర్ రూట్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత 0.5 హోల్ స్క్వేర్ని 0.25 ప్లస్ 0.64 ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. c square is equals to 1 minus 0.89, which is equals to 0.11. c is equals to root of 0.11. ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేసుకుంటే ఆప్షన్ 4 c is equals to 0.11. థర్డ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్? ఈ క్వశ్చన్ వెక్టర్స్ చాప్టర్ నుంచి. ఫస్ట్ ఆప్షన్ చూస్తే a డాట్ b is not equal to b డాట్ a అన్నాడు. ఓకే, a డాట్ b అంటే స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ a అండ్ b. a డాట్ b చేయండి. స్కేలార్ ప్రోడక్ట్ అంటే ఏంటి? మోడ్ ఆఫ్ a ఇంటూ మోడ్ ఆఫ్ b ఇస్ ఈక్వల్ ఇంటూ కాస్ థీటా. థీటా అంటే యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ a అండ్ b, దీని థీటా అంట. ఇస్ నాట్ ఈక్వల్ టు b డాట్ a అన్నాడు. b డాట్ a అంటే ఏంటి? b డాట్ a ఇస్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ b మోడ్ ఆఫ్ a ఇంటూ కాస్ థీటా. కాస్ థీటా అంటే యాంగిల్ బిట్వీన్ b అండ్ a. రెండు ఈక్వలే కదా, రెండు సేమే కదా. అంటే a డాట్ b ఇస్ ఈక్వల్స్ టు b డాట్ a. ఇది తప్పు, ఈ ఆప్షన్ తప్పు. సో ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూడండి. మీకు డిస్ట్రిబ్యూటివ్ లా తెలుసు కదా, a డాట్ b ప్లస్ c ఇస్ ఈక్వల్స్ టు a డాట్ b ప్లస్ a డాట్ c. సో డిస్ట్రిబ్యూటివ్ లా అక్కడ సేమ్ ఐడెంటిటీ ఇచ్చేసాడు మీకు. అంటే మీరు ఆప్షన్స్ చూడంగానే పెట్టొచ్చు అక్కడ. ఈ ఆప్షన్ కరెక్ట్.
Fourth question. The acceleration due to gravity on the surface of the earth is given by. ఇది gravitation chapter నుంచి. According to Newton's law of gravitation, F force is equals to G into M by R square. ఈ ఈక్వేషన్లో F అంటే ఫోర్స్, G అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్, M అంటే మాస్ ఆఫ్ ఎర్త్, ఇక్కడ స్మాల్ m అంటే మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మనల్ని అడిగింది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ పైన ఒక ఆబ్జెక్ట్ ఉంటే అది మాస్ m అనుకోండి. ఇప్పుడు న్యూటన్ సెకండ్ లా ప్రకారం F is equals to ma. సో G m by R square. ఇక్కడ em ఇక్కడ m క్యాన్సిల్ అయిపోతుంది. అడిగింది ఏంటి? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అంటే గ్రావిటీ వల్ల యాక్సిలరేషన్ ఆ బాడీకి ఎంత యాక్సిలరేషన్ ఉంటుందో అని అడుగుతున్నాడు. ఈఎం క్యాన్సిల్ అయిపోతే A is equals to G into M by R square. A అంటే మనం G అని కూడా రాస్తాం. G గుర్తుందా? G వాల్యూ ఎంత? 9.8 meters per second square. అదే ఈ G వాల్యూ. ఇక్కడ ఏనే ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి G వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనల్ని అడిగింది గ్రావిటేషన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇక్కడ A is equal to GM by R square. ఈ ఆప్షన్ మనల్ని వాల్యూస్లో అడగలేదు, కాన్స్టెంట్ ఈ వేరియబుల్స్లోనే అడిగాడు. సో సెకండ్ ఆప్షన్. Question number 5. When speed of earth increases, your weight is. So G dash is equal to G minus omega square R cos theta. ఇది G dash అంటే effective acceleration due to gravity. G dash అంటే acceleration due to gravity ఒమేగా తోటి ఎలా వేరీ అవుతుందని రిప్రజెంట్ చేసే ఈక్వేషన్. G dash is equals to effective acceleration due to gravity. G is equal to acceleration due to gravity. Omega is equal to speed of earth అంటే angular speed of earth. R is equals to radius of earth. సో ఒమేగా అంటే స్పీడ్ ఆఫ్ ఎర్త్ ఇంక్రీజెస్ అంటున్నాడు. అంటే ఒమేగా ఇంక్రీజెస్ ఇక్కడ నుంచి సబ్ట్రాక్ట్ అవుతుంది. యాక్చువల్ G వాల్యూ నుంచి ఒమేగా ఇంక్రీజ్ అయ్యి సబ్ట్రాక్ట్ అవుతుంది. అంటే అంటే G డాష్ తగ్గుతుంది, అంటే G తగ్గుతుంది. సో మనకు వెయిట్ అన్నాడు. వెయిట్ అంటే ఏంటి? M ఇంటూ G అంటే అదేమవుతుంది? తగ్గుతుంది. సో డిక్రీజెస్. సో weight of a particle decreases when angular speed, that is speed of rotation of earth, increases. Okay na? Sixth question. The value of G is 0 at ikkada G ante gravitational constant. According to Newton's second law, F is equal to G into m1 m2 by R square. Ikkada G ante enti? Gravitational constant. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. అంటే ఇండియాలో అయినా ఎక్కడైనా యూనివర్స్లో ఏ ప్లానెట్కి వెళ్ళినా సరే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ మారదు. G అనేది కాన్స్టెంట్. G ఈజ్ ఈక్వల్స్ టు మనకు వాల్యూ కూడా ఉంది 6.67 ఇంటూ 10^11 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇది G వాల్యూ. సో మనం ఆప్షన్స్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, nowhere is correct. Okay na? Correct answer is nowhere. Universal gravitational constant అనేది G అంటే ఎక్కడైనా సరే ఒకటే ఉంటుంది. ఓకేనా? Question number 7. If the linear momentum is increased by 50%, the kinetic energy will be increased by dash and 100 here. Kinetic energy is equals to p square by 2m. ఇది kinetic energy కి linear momentum కున్న రిలేషన్. Ke అంటే కైనెటిక్ ఎనర్జీ, P అంటే లీనియర్ మొమెంటం, M అంటే మాస్. గుర్తుపెట్టుకోండి, ఇది కైనెటిక్ ఎనర్జీకి లీనియర్ మొమెంటంకి ఉన్న రిలేషన్. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు P స్క్వేర్ బై 2m. క్వశ్చన్లో ఏం అడిగాడు? కైనెటిక్ ఎనర్జీ విల్ బి ఇంక్రీజ్డ్ బై అన్నాడు. పర్సెంటేజ్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ దాని మీనింగ్. పర్సెంటేజ్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు P2 బై P1 హోల్ స్క్వేర్ మైనస్ 1. అంటే మొమెంటం ఎంత చేంజ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇనిషియల్గా 1 ఉంది అనుకోండి, ఇనిషియల్గా 1 ఉంది అంటే దానికి 50% యాడ్ చేస్తే 1కి 1.5 అవుతుంది. అంటే ఏంటి? 0.5 ఎక్స్ట్రా యాడ్ అయింది, ఫైనల్గా 1.5 ఉంటుంది. అలాగా ఇనిషియల్గా P1 ఉంది అనుకోండి, P1
ఇనీషియల్. ఫైనల్ గా P2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది 1.5 P1. ఇది ఫైనల్. ఓకేనా? P2 by P1. P2 by P1 is equals to 1.5. సో ఇప్పుడు సేమ్ ఇవి ఈ ఈక్వేషన్ లో పెడితే పర్సంటేజ్ కైనెటిక్ ఎనర్జీ ఇజ్ ఈక్వల్స్ టు 1.5 హోల్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 100. 1.5 హోల్ స్క్వేర్ అంటే 2.25 మైనస్ 1 ఇంటూ 100 అంటే 1.25 ఇంటూ 100 is equals to 125%. అంటే లీనియర్ మొమెంటమ్ ని 50% ఇంక్రీజ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ విల్ బి ఇంక్రీజ్డ్ బై 125%. సో ఆప్షన్ 3 కరెక్ట్. ఓకేనా? Question number 8. A long spring is stretched by 2 centimeters and its potential energy is U. If the spring is stretched by 10 centimeters, then the potential energy will be. So, if a spring is stretched by x centimeters, then potential energy stored in the spring is equals to half k into x square. And P is equals to half kx square. ఇక్కడ k అంటే ఏంటి? స్ప్రింగ్ కాన్స్టెంట్. x అంటే స్ట్రెచ్డ్ లెంత్. సో ఇనిషియల్ గా 2 సెంటీమీటర్ స్ట్రెచ్ చేశాడు అన్నాడు. అంటే x1 is equals to 2 సెంటీమీటర్స్. 2 సెంటీమీటర్స్ స్ట్రెచ్ చేసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? U అన్నాడు. అంటే PE1 is equals to U. సో ఫైనల్ గా ఎంత? x2 సెంటీమీటర్స్. x2 సెంటీమీటర్స్ కూడా 10 సెంటీమీటర్స్ స్ట్రెచ్ చేశాడు. అంటే x2 is equals to 10 సెంటీమీటర్స్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ అడుగుతున్నాడు. అంటే PE2 అడుగుతున్నాడు. P2 అడుగుతున్నాడు. ఇక్కడ P2 కి రిలేషన్ రాసాం కదా. P2 is equals to PE1 into x2 by x1 whole square. సో ఇక్కడ మనం తీసుకుంటే PE2 is equals to PE1 ఎంత? U into x2 by x1 అంటే 10/2 whole square. 10/2 ఎంత? 5. అంటే PE2 is equals to 25 అంటే 5 square 25 కదా, 25U. సో ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 4 25U.